జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వైష్ణోదేవి యాత్ర రోడ్డులో విరిగిపడ్డాయి కొండ చర్యలు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వైష్ణోదేవి యాత్ర రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 6 మృతి చెందగా 13 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్కి తరలించారు. ఇప్పటికే వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు అధికారులు. అక్కడ పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దీంతో అక్కడున్న వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే అనౌన్స్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. జమ్మూ కాశ్మీర్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఊర్లలోకి ఆ భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఉదయం 8 గంటల కల్లా బంగంగా ప్రాంతం దగ్గర ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో యాత్రకు వచ్చిన పలువురు భక్తులకి గాయాలైన పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ సమీప గ్రామాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇటు నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అనౌన్స్మెంట్ ఇస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడుతున్న క్రమం కూడా అక్కడ ఉంది. జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో పవిత్రమైన మాతా వైష్ణోదేవి యాత్ర మార్గంలో ఈరోజు ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చిన యాత్రికులు చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. మీరు చూస్తున్నారు. ఇటు క్లౌడ్ బర్స్ట్ లాంటి పరిస్థితి, అటు నదులు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటు మీరు చూడొచ్చు. అట్టుగా వెళ్తున్నాం. వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో ఆ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతోంది. ఈ క్రమంలోని ఒక్కసారి ఆ కొండ చర్యలు ఎలాగ విరిగిపడ్డాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు. అక్కడ కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి తావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతోపాటు అటుగా వెళుతున్న నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర లెవెల్ని అంటుంటా కదా, డేంజర్ లెవెల్ని దాటి ప్రవహిస్తున్నాయి.